నిజామాబాద్ జిల్లాకు చెందిన విశ్వ హిందూ పరిషత్ గోరక్ష ప్రాంత కృషి ప్రముఖ్ దాత్రిక రమేష్ విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనకు ధర్మయోధ బిరుదుతో సత్కరించారు. భారత నేషనలిస్ట్ ఫోరం హిందూ ధర్మ ప్రచార సమితి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాలలో భాగంగా మంగళవారం హైదరాబాద్లో ఈ బిరుదు అందజేశారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 8 కొత్త వీక్లీ స్పెషల్ ట్రైన్లను రైల్వే శాఖ ప్రకటించింది. ప్రతి గురువారం కాచిగూడ నుంచి తిరుచానూరు కు, శనివారం శ్రీ గంగానగర్ కు, చర్లపల్లి నుంచి బుధ శుక్రవారాలు తిరుపతి, బుధ ఆదివారాలు తిరుచానూరు, సోమవారం భువనేశ్వర్ కు, నాంపల్లి నుంచి శుక్రవారం జైపూర్ కు వీటిని నడపనుంది. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన యూనిఫామ్ సామాగ్రి, కూలింగ్ గ్లాసులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం పంపిణీ చేశారు. సిపి మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా విధుల్లో ఉన్న సిబ్బంది ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని వీటిని అందజేసినట్లు తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఇంధన సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భవిష్యత్తులో 100% ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలని సూచించారు. భారతదేశ ఇంధన రంగం 87% దిగుమతులపైనే ఆధారపడి ఉందని, ఇందుకోసం 22 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. డీసీతో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి చెలరేగి ఆడుతున్నారు. 3 సిక్స్లు 5 ఫోర్లతో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. మరో ఓపెనర్ హెడ్ కాస్తా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నారు. 24 బంతుల్లో 31 పరుగులే చేశారు. నిన్నటి సభలో కేసీఆర్, రేవంత్ రెడ్డి కమెంట్స్ పై బీజేపీ ఎంపీ అరవింద్ సెటైర్లు వేశారు. వీరిద్దరికి లాగుల మీదే ప్రేమ. ఒకైనా లాగులో తొండలు విడుస్తా అంటాడు, మరొకైనా లాగులు పగిలేదాకా కొట్టాలంటారు అని అన్నారు. ఇక కేసీఆర్ చనిపోవాలని ఎవరు కోరుకోవడం లేదని, ప్రపంచ స్థాయిలో ట్రంప్, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ వల్లే మంచి ఎంటర్టైన్మెంట్ ఉందన్నారు.